హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మన తెలుగు వాళ్ళలో ఊరగాయలు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ ఆవకాయ కదండి. దాని తర్వాత స్థానం మాత్రం పండు మిర్చి నిలువ పచ్చడి అనే చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా వరకు కూడా అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ ఊరగాయని. ఇక్కడ నేను పండు మిర్చి నిలువ పచ్చడి ఈజీగా ఎలా చేసేసుకోవాలని చెప్పి చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. దీన్ని మనం దోశ, ఇడ్లీ, వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఈ పండు మిర్చి అనేది ఈ సీజన్ ఆ సీజన్ అనేమి ఉండదండి, ఏ సీజన్ అయినా కూడా దొరుకుతాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ మెంతులు. ఇవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి మంచి రంగు వచ్చేదాకా. ఒక్కసారి చూడండి, ఇవి మంచిగా రంగు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు పండుమిర్చి తీసుకున్నానండి. ఈ పండుమిర్చి అనేది ఏమాత్రం కారం ఉండవు. ఇవి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు తొడిమెలు ఉంచి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇవి తుడిచేసుకొని బట్టతో మళ్ళీ సన్లైట్ కింద ఆరపెట్టుకోవాలండి ఒక 2 అవర్స్ వరకు. తడి ఏమాత్రం లేకుండా చూసుకోండి. అలా ఆరపెట్టుకున్న తర్వాత తొడిమెలు తీసేసుకోవాలి. ఇక్కడ నేను అలా చేసేసుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఏమాత్రం తడి అనేది లేదు. ఈ పండు మిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో వేసేసుకుందాము. ఈ మిక్సర్ జార్ అనేది కూడా డ్రైగా ఉండాలి, ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. ఈ పండు మిర్చి అంతా కూడా మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 కిలో పండు మిర్చికి 100 గ్రామ్స్ చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దీంట్లో ఏమాత్రం పీచు పిచ్చే లేకుండా తీసేసుకోవాలి అంతా కూడా. ఉప్పు వేసుకుందాము. ఇక్కడ 1/3 కప్ ఉప్పు తీసుకున్నానండి, కానీ నేను ఒక 1/4 కప్ వరకే ఉప్పు వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకొని టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మొత్తం ఒకసారి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిర్చి మిక్చర్ అంతా కూడా కోర్స్ గా ఉంది. సో ఇలానే ఉండాలి, అప్పుడే మన ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాము. ఒక పాన్ పెట్టేసుకొని ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఈ పికల్లో. సో ఒక 12 వరకు క్లోవ్స్ ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను చెక్కు తీయకుండా వేస్తున్నానండి, మీరు కావాల్సిన చెక్కు తీసి వేసుకోవచ్చు. దూరగా సిమ్ ఫ్లేమ్ లో వేపుకోవాలి. ఈ గార్లిక్ అంతా వేగిపోయిందండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు మంచి క్రంచీగా చాలా బాగుంటది ఈ పికల్లో. ఇవి కూడా దూరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఆవాలు ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర ఒక 1 టీ స్పూన్, ఇంగువ ఒక 1 టీ స్పూన్. ఇంగువ మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఎండుమిర్చి ఒక 4 వరకు స్లిట్స్ చేసి వేసుకుంటున్నానండి. ఒకసారి మిక్స్ చేయండి. ఇది కూడా ఫ్రెష్గా ఉంటే కరివేపాకు, ఇది కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మన కరివేపాకు అనేది బాగా డ్రై అయిపోయే వరకు వేపుకోవాలండి, ఎందుకంటే ఏమాత్రం నీరున్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది. ఇదంతా కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లార్చుకోవాలి. ఇది చల్లారిపోయిందండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి పిక్కలు ఉంది కదా, అది వేసేస్తున్నాను. మొత్తం ఇలా వేసేసుకున్నాం కదా. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. ఈ ఆవ పొడి అండ్ పోపు పండుమిర్చి పిక్కల్లో బాగా మిక్స్ అయిపోవాలండి, అంతవరకు బాగా మిక్స్ చేసుకోండి. వావ్, చూసారా, అంతేనండి, ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మన ఆంధ్ర స్పెషల్ పండు మిర్చి నిలువ పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా భలే ఉంది కదా చూడటానికి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు అనేది సరిపోకపోతే చూసి వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, సో నేను ఉప్పు అనేది వేసుకోవట్లేదు. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ పండు మిర్చి నిలువ పచ్చడి ఎయిర్ టైట్ ది గ్లాస్ జార్ ఉంటుంది కదండి, దాంట్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా నిలువ ఉంటుందండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తానండి. టేక్ కేర్.